స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ఆకాశపు వాకిలి దేవుడు మూసేశాడంట. ఎందుకు అనంటే మీరు ఏమి సమర్పించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీ కుమార్తెను సమర్పించి దేవుని సన్నిధికి ఇవ్వకుండా, నీ కుమారుని సమర్పించి దేవునికి ఇవ్వకుండా అన్ని నువ్వేం చేసావంట? తాళం వేసి ఉంచావంట. ఎప్పుడైతే నువ్వు ఆ తాళము తెరచి ఓపెన్ చేసి నువ్వు అనుకున్నది దేవునికి అర్పిస్తావో అప్పుడు దేవుడు ఆకాశపు వాకిలి విప్పుతాడంట. అయితే దేవుడు ఆకాశపు వాకిలి విప్పితే పట్టజాలనంత దీవెనలు, నువ్వు మోయలేనివి, ఎంచడానికి వీలుగానిది వికృతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఆ సంగతి తెలుసా నీకు? నీ కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుమారుని కోసం, నీ కుమార్తె కోసం, నీ పైరు పంటల కోసం, నీ పశువుల కోసం, నీ బిజినెస్ కోసం దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు చాలా చాలా గొప్ప ప్రియులారు. అయితే దేవుడు మనకిచ్చేది విస్తారమైనది, మనం ఇచ్చేది కొంచెమే. అయితే ఆ కొంచెంలో కూడా జాగ్రత్తగా, భయముతో, ఆశతో, విశ్వాసముతో దేవునికి మనం ఇచ్చేది ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ భారాన్ని, ఈ బాధ్యతను భరించలేక చాలామంది పరిగెత్తుకొని దేవుని సన్నిధికి దశభాగాలు ఇచ్చేస్తూ ఉంటారు, మొక్కుబడులు ఇచ్చేస్తూ ఉంటారు. దేవుడు ప్రేరేపించిన తర్వాత నువ్వు కూర్చోలేవు, నిలబడలేవు, మాట్లాడలేవు, నిద్రపోలేవు. అలాగిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. మీ పిల్లలనైతే ఇక ఆటంకం చేయొద్దు, సమర్పించండి దేవునికి. కుమార్తెనైతే సమర్పించండి, కుమారునైతే సమర్పించండి, దశభాగాలైతే సమర్పించండి. ఇంట్లో తాళం వేసి ఉంచితే మీకు ఆశీర్వాదం రాదు ప్రియులారు. మొక్కుబడైతే సమర్పించండి. దేవుడు ఆకాశపు వాకిలి విప్పుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించటానికి తొందరపడాలి. అందుకే నా ప్రజలను పోషించుటకు మీరు కావాలని షునేం పట్టణస్థురాలతో మాట్లాడినటువంటి దేవుడు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క వాక్కు వర్షం వలె మన మీద కురుస్తూ ఉన్నప్పుడు ఆ వర్షానికి, ఆ వాక్యానికి తడవాలి. మనం తడిస్తేనే మొలకొస్తుంది ప్రియులారా. భూమి తడిసినప్పుడు విత్తనం వేస్తే ఎలాగో మొలకొస్తుందో అలాగో దేవుని యొక్క వాక్యానికి మీరు తడవాలి. తడిస్తేనే మీరు మొలకెత్తుతారు. 30 వంతలుగా, 60 వంతలుగా, 100 వంతలుగా మంచి నేలన విత్తనబడిన విత్తనం వలె మీరు ఫలిస్తారు. అంతే. దేవుని మాటకు తల వంచుతారు. అలా ఉండకపోతే దేవుడు అంటే వెనక్కి వెళ్ళిపోతాం, ప్రార్థన అంటే వెనక్కి, మందిరానికంటే వెనక్కి, అన్ని వెనక్కి వెనక్కి. దేవునికి సన్నిధిలో సాక్ష్యం పలకాలంటే వెనక్కి, అర్పణ ఇవ్వాలంటే వెనక్కి. దానికైతే పరుగులెడుతూ ఉంటావు. దానిని బట్టి నువ్వు దేవుని సొత్తు కాకుండా పోతున్నావు. అది నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అసలు మీటింగ్కి అయ్యేంత ఖర్చు అంతా ఎవరిస్తారు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. రోషము కలిగిన దేవుడేనా దేవా, ఎన్నిసార్లు నీకు దశభాగం ఇవ్వాలయ్యా, ఎన్నిసార్లు నేను నీకు మొక్కుబళ్ళు చెల్లించాలి, ఎన్నిసార్లు నీకు నేను అర్పణ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా మీకు రావచ్చు. ఒకవేళ దేవుడు కూడా ఎన్నిసార్లు ప్రార్థనలమ్మా నేను, ఎన్నిసార్లు నీకు మేలు చేయాలనైనా నేను, ఎన్నిసార్లు నీ రోగాలు బాగు చేయాలి, ఎన్నిసార్లు నీ పిల్లలకు నేను మేలు చేయాలి అన్నాడు అనుకోండి. దేవుడు ఏం చేద్దాం? మనం ఉంటాం భూమి మీద? ఉండలేం కదా. అందుకే నిత్యము కృతజ్ఞత భావముతో
దేవునికి మనం ఇష్టంతో ఏదైనా మనం చేయాలి, ఇష్టంతో చేయాలి, కృతజ్ఞతతో చేయాలి. ఎందుకు కృతజ్ఞత? దేవా, నాకు నా భర్తకు ఎన్నో మేలు చేశావు, నా భార్యకి ఎన్నో మేలు చేశావు, నా పొలానికి ఎన్నో చేశావు, నా ఇళ్ళకి ఎన్నో చేశావు, నా గొర్రెలకు మేకలకు ఎన్నో చేశావు, నాకున్న పశువులకు మేలు చేశావు, నా బిజినెస్లో మేలు చేశావు, నా కుమారునికి నా కుమార్తెకు మేలు చేశావు, నా ఆరోగ్య విషయంలో కూడా మేలు చేశావు. ఆ రోజు నువ్వు మేలు చేయకపోతే ఈరోజు నేను ఉండేవాడిని కాదు. అందుకే కృతజ్ఞతగా ఈ అర్పణ అని మనం హృదయపూర్వకంగా దేవునికి ఇలాంటి అర్పణలు ఇష్టంతో, ఆశతో, విశ్వాసంతో మనం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మలో, ప్రార్థనలో, విశ్వాసంలో బలపడాలి అని అంటే ఈరోజే మీరు లాస్ట్ అని అనుకుంటే మీరు టైం వేస్ట్ చేయలేరు. రేపు ఉంటానో లేదో అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి. విశ్వాసమైన ప్రతి వారు కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలి. రేపు ఉంటానో లేదో తెలియదు, ఈరోజు ఉన్నాను కదా, దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలి. దేవుణ్ణి మనం మన వశం చేసుకోవటానికి దేవుడు నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా దేవుడు చెయ్యాలి అని ఒకవేళ మీరు అనుకుంటే ఈ 2 పనులు మీరు చేయండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఏంటంటే ప్రార్థన చేసిన ప్రతిసారి మీ తప్పుల, దోషంలో, అపరాధాలకు అన్నింటికీ హృదయపూర్వకంగా దేవునికి సారీ చెప్తూ ప్రార్థన చేయండి. దేవా, ఫలానా విషయంలో పొరపాటు చేశాను, ఇక నా భార్యకి ఇట్లా చేశాను, నా భర్తకి ఇట్లా చేశాను, నా కుమారునికి ఇట్లా చేశాను, నా కుమార్తెకు, నా బంధువులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలకు ఇలాగ నేను మోసం చేశానయ్యా, తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా చేయనయ్యా, నిజంగా నేను అట్లా చేయకూడదు అనుకుంటూ ఉంటానయ్యా, అయినా కూడా ఎందుకో నేను అట్లా చేస్తున్నా అని పలుమార్లు దేవునికి సారీ చెప్పి ప్రార్థన చేయండి. రెండవది, దేవుడు మీకు మేలు చేసి ఉంటాడు కదా, మేలు చేసిన ప్రతి దానిని జ్ఞాపకం చేసుకొని దేవునికి పలుమార్లు వందనాలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. దేవా, ఈ మేలు చేసావా, నీకు థ్యాంక్స్ అయ్యా, ఈ మేలు చేసావయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా, నిజంగా నువ్వు లేకపోతే నేను ఈ మేలు పొందేవాడిని కాదయ్యా అని పలుమార్లు దేవునికి సారీ చెప్పుకుంటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి మేలులు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఇలాంటి వారు నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి వందనాలు చెప్పేవారు మేలు పొందిన తర్వాత ఏం మేలు చేశాడమ్మా దేవుడు, దుష్టుల దుర్మార్గులకు దేవుడు మేలు చేస్తాడు కానీ మాకు దేవుడు మేలు చేయట్లేదు అనేవాళ్ళు ఉన్నారా లేదా? సారీ చెప్పేవారుగా ఉండాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పేవారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ, అందుకే ప్రతి ఉదయమున దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి మధ్యాహ్నము దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి రాత్రి దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు? శిక్షించడానికి కాదు. ఉదయం లేవగానే ఏ దీవెన నా కుమారునికి నేను ఇవ్వాలి, నా కుమార్తెకి ఏ దీవెన ఇవ్వాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని మాట ప్రకారం ఇంట, బయట, సంఘంలో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.